అందరికీ నమస్కారం. నేను రమ. ఈ రోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య మరియు వాస్తు పండితులు బ్రహ్మశ్రీ చేబిఎం కిరణ్ శర్మ గురుగారు ఉన్నారు. మే నెలలో ద్వాదశ రాశుల వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది గురుగారితో మాట్లాడి తెలుసుకుందాము. నమస్కారం గురుగారు. అఖండ లక్ష్మీ సౌభాగ్యవతి భవ. శుభం. గురుగారు, మే నెలలో తులారాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తులారాశి వారికి ఊహించినటువంటి విజయ పరంపర కొంతవరకు, అంటే నిజం చెప్పాలని తప్పుగా అనుకోవద్దు ప్రేక్షకులు ఎవరైనా సరే. ఇక చనిపోతాడు అనుకున్న వ్యక్తి మళ్ళీ ఒక 10 ఏళ్ళు బతికి యోగం ఉంది. ఇంకా చనిపోతాడంటే మీరందరికి కబురు చేయొచ్చు, మీరందరూ ఇక అయిపోయింది ఏం లేదని చెప్పిన డాక్టర్లు చేతులు తీసినా సరే, మరి ఆ యొక్క మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుడికి అనుగ్రహం చేత తులారాశి వారికి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా మారే అవకాశం. మరొక 10 ఏళ్ళు సరే, మీ అమ్మగారికి 80 ఏళ్ళు ఉన్నాయి, డాక్టర్లు లేదా నాన్నగారికి లేదా తాతయ్య గారికి అనుకుందాం 80 ఏళ్ళు ఉన్నాయి, ఇక లేదండి అతనికి లేదని చెప్పిన వాళ్ళు ఈ నెలలో సంపూర్ణంగా ఇంటికి వచ్చేసి 10 సంవత్సరాలు వాళ్ళ పని వాళ్ళు చేసుకొని మళ్ళీ ఆశీర్వదించేటువంటి శుభగడి అని చెప్పవచ్చు. అటువంటి యోగాన్ని పొందుకున్నారు. ఇక దరిద్రం ఉంది, మనం ఇంకా ఈ కొంప అమ్మేసుకోవాలి, మనకి ఇంక అప్పులు తీయడానికి అనుకున్న వాళ్ళకి అనూహ్యమైనటువంటి లోన్ సౌకర్యము, లాటరీల వల్ల ధనము, రావలసిన బాకీలు వసూలవడము లాంటి ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగే అవకాశం కూడా ఉంది. వాహనం కూడా, నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. మొన్నటిదాకా వాహనానికి లోన్ ఇవ్వను అన్నవాడు మన వెంట పడి, సార్ మీ సిబిల్ స్కోర్ బాగుంది, మీకు మంచి లోన్ వస్తుంది, మీకు మన స్టేట్మెంట్ బాగా ఉంది, మీది అకౌంట్ బ్యాలెన్స్ చాలా బాగుంది, సో మీకు పర్సనల్ లోన్ వస్తుంది అని చెప్పి మన వెంటబడి మీకు రుణ విమోచనం కలిగించడానికి అటువంటి వ్యక్తులు కూడా మీతో పాటు ముందడుగు వేసే అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా ఈ నెలలో మీరు ఇల్లు కానీ, పొలము కానీ, స్థలము కానీ, వాహనం కానీ, బంగారం కానీ కొనుగోలు చేసే అవకాశం, ఆరోగ్యవంతమైన శుభయోగం. మరి దాదాపుగా వీరికి ఒకటే విషయం ఏంటంటే, మొదటి వారంలోనే కొద్దిగా సామాన్య ఫలితాలు చెప్పబడుతోంది. అంటే మొదటి వారం మొత్తం కూడా సామాన్య ఫలితాలు కొద్దిగా మందకొడిగా సాగుతాయి. అందుకని ఏం చేయాలి, మందకొడిగా సాగే పనులు తొందరగా మనకి పూర్తి అవ్వాలంటే అమ్మనాన్నలకి మించిన దైవం లేదు. అమ్మనాన్నలకి నమస్కారం చేయండి. అమ్మనాన్న బతుకున్నారనుకో, 2 కాళ్ళు కడగండి, శుభ్రంగా కాళ్ళు కడగండి, శుభ్రంగా కాళ్ళు తుడవండి, బొట్టు పెట్టండి, 2 పూలు వేయండి, నమస్కారం చేయండి. ఆ తర్వాత దేవుడు పూజ చేయండి. ఇంతకు మించినటువంటి దైవ స్వరూపం ఏమీ లేరు, వాళ్ళకి పూజ చేయండి. ఆ నీళ్లు తల్ల తల్లుకోండి. ఇంకా వీలైతే ఆ నీళ్ళని తీర్థంగా తాండి. పాదోదకం, మాతాపితృ పాదోదకం అంటారు దాన్ని. అంటే కాళ్ళ నీళ్ళే. సంస్కృతంలో పంతుగా చెప్తారు కదా, గుడికి వెళ్తే శ్రీ మహావిష్ణు పూజా పాదోదకం అంటే, పాదోదకం అంటే కాళ్ళ నుంచి వచ్చినప్పుడు నీళ్ళని అర్థం. ఆ పాదోదకం అనేది అలా మాతాపితృ పాదోదకం శుభ్రంగా తాగడం వల్ల ప్రయోజనం బాగా ఉంటుంది. సమస్యమైనటువంటి పాపకర్మ నుంచి విముక్తి కలిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉంటాయి మొదటి వారంలో. రెండవ వారంలో ఆ తల్లిదండ్రుల ఆశీర్వాదం వల్ల, పెద్దల అంగీకారంతో వల్ల, లేదా మీ యొక్క స్నేహితుల వల్ల, సోదరుల వల్ల అద్భుతమైనటువంటి ధన, ఆనంద, ఐశ్వర్య, విద్యా, ఉద్యోగ, వ్యాపార లాభాలు, పోటీ పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ, బ్యాక్లాగ్ పరీక్షలు కానీ విజయం, ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం, ఒక సంస్థ నుంచి మరో సంస్థలు మారాలనుకుంటే తప్పకుండా మారవచ్చు. ఆరోగ్యవంతమైన శుభయోగం, రుణ విమోచన బాగా ఉంటుంది. షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ, బిట్కాయిన్, లాటరీల వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం. వాహన సౌలభ్యం చెప్పుకున్నాం మనం. ఈవెంట్ చేసేవారి గొప్ప ఈవెంట్స్, కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బిన శుభవార్త వినవచ్చు. మత్స్యకారులకి మత్స్య సంపద, రొయ్యలు, చేపలు చెల్లెల వారికి లాభాలు. అలాగే సోషల్ మీడియా, శాటిలైట్ జర్నలిస్టుల వారికి, సీనియర్ సిటిజన్స్కి, మహిళా మండలికి, రైతన్నలకి, పూలు, పళ్ళు, కూరగాయలు, సూపర్ మార్కెట్, కిరాణా లాంటి వ్యాపారంలో లాభాలు పొందుకునే అవకాశం. పాడి పరిశ్రమ, పౌల్ట్రీ పరిశ్రమ వృద్ధి పొందుకునే అవకాశం. ఈవెంట్ చేసేవారు గొప్ప ఈవెంట్స్, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి లాభాలు పొందుకోవడం. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, ఎల్ఐసి, మెడికల్, గృహిణి మర్జెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదికి కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు చాలామంది అడుగుతారు, వీళ్ళైనా ఉందంటే మనకు కావాల్సిన ఏమిటి? విద్య, ఉద్యోగం, విదేశీయానం, బంధుమిత్రులతో పెళ్లి, పేరంటం, ఆరోగ్యం, వాహనము, ఇల్లు, లవరు, చెల్లెళ్ళు, ఇవే. ఇంకేముంటాయి కొత్తగా? ఏమంటే అడగండి, నాకు చెప్తాను. మీకు కొత్తగా ఏదే కావాలంటే అదే దాని విషయం చెప్తాను నేను. కానీ ప్రతి ఒక్క దాంట్లో ఇవే ఉంటాయంటే వీటికి మించి ఏం కావాలి అడగండి. ప్రేక్షకులు కామెంట్ చేస్తే ఆ విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. అంటే కామన్గా మనిషి కావాల్సి ఇవే కాబట్టి వీటిని మాత్రమే అడుగుతారు మా దగ్గరికి వచ్చి. నా కొడుకు చదువుకుంటాడా, నా కూతురు బాగా చదువుకుంటుందా, నా కొడుకు మంచి పెళ్ళాం వస్తుందా, నా కూతురికి మంచి మొగుడు వస్తాడా, ఈ విషయాలు తప్ప ఇంకా వేరే మిమ్మల్ని అడగరు కదా. అందుకనే మీకు వినడానికి కొద్దిగా ఇవే చెప్తాడంటే షేర్ మార్కెట్లు, స్పెక్యులేషన్లు, ఉద్యోగము, సద్యోగము, వాహనము, ఇలాంటివి తప్ప ఇంకోటి ఏం చెప్తాం, మేము చెప్పగలుగుతాం చెప్పండి? ఆరోగ్య విషయాలు. కాబట్టి మీ అందరికీ ఇది వినడానికి కొద్దిగా ఆశ్చర్యంగా ఉన్నా ఇవే పునరావృతం అవుతూ ఉంటాయి ప్రతి మాసం. ఎటువంటి ఫలితాలు, ఏ మాసం బాగుంది, ఏ మాసం బాగాలేదు. ఈ మాసం అంటే ఎందుకు చెప్తున్న విషయాలు మీకు ఏమంటే, ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్. మీరు వెళ్తున్నటువంటి జీవన మార్గంలో ఈ జ్యోతిష ఫలితాలు చూసుకొని, మనకి బాగుంది, మనం ముందు ఎడవేయచ్చు, బాగాలేదు జాగ్రత్త పడదాం. అంతే మిమ్మల్ని ఆఫీస్కి వెళ్ళవద్దని చెప్పలేదు. చాలామంది దాదాపుగా ఒక 5,000 మంది 6,000 మందో పొలం అంటూ భాగ్యనగరం నుంచి విజయవాడ వెళ్తున్నాడు ఉద్యోగ నిమిత్తంగా, గుంటూరు వెళ్తున్నారు వాళ్ళు.
ఎందుకు వాళ్ళు ఉన్నదంతా ఇక్కడ, ఉద్యోగాలు అక్కడ, ఉదయం వెళ్తారు సాయంత్రం వస్తున్నారు. అంటే ఉద్యోగం మానుకోని అర్థమా? ప్రయాణ నష్టం అని చెప్పాం. అంటే ఉద్యోగం మానుకోమనా, ప్రయాణం చేయొద్దనా? అలా నెలలో 10 రోజులు ఉద్యోగం మానేస్తే మనకి గడవదు ఇక మనకి. కాబట్టి అది కాదు, ప్రత్యేకమైనటువంటి పనుల కోసం ఈ జ్యోతిష అంశాలు తీసుకొని తప్ప ప్రతిదానికి మీరు అన్వయించుకొని ఇక నేను చెప్పిండు కాబట్టి చదువుకోదు మానేస్తా అని చెప్పినా, లేదా బాగా ఫస్ట్ ర్యాంక్ వస్తుందని చెప్పగానే దుప్పటి కప్పుకొని ఏసి వేసుకొని పడుకున్నా మీరు పాస్ అవ్వరు. కాబట్టి ఆ విషయం ఎట్లా ఫెయిల్ అవుతుందని చెప్పేసి ఇక పరీక్ష రాయకపోయినా ఫెయిల్ అవుతారు మీరు. కాబట్టి దీన్ని సమయోచితంగా జ్యోతిష్య ఫలితాలని అనువయించుకొని వాటిని కనుక ముందుకు తీసుకెళ్ళగలి వాటిని ఫాలో అయితే మీకు శుభయోగాలు ఉంటాయనే విషయాన్ని గమనించుకోండి. అలా ఈ మాసం కూడా ఈ రాశి వారికి ఆనందకరమైన యోగాలు ఎక్కువ ఉన్నాయి. ప్రతి విషయంలో కూడా మీకు శుభయోగము, ధనయోగం ఉంది. వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణత్వములు, కులవృత్తుల వారికి, జ్యోతిష పండితులకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ జంటకి లాభం, రైతులకి పంట లాభం, అలాగే అనుకున్నటువంటి పనులు చేయడం అంటే ఉన్నతమైనటువంటి వ్యక్తులతో పరిచయం వల్ల వ్యాపారాన్ని విస్తృతపరిచే అవకాశం కూడా వీళ్ళకి చాలా చక్కగా అదిరిపోయింది. తులారాశి వారికి దిష్టి తగలకుండా పరిహారం చెప్పండి. ఎంత బాగున్నప్పుడు ఆటోమేటిక్గా నరదిష్టి వస్తుంది. శివుడి ఆరాధన ఎప్పుడైనా సరే నీకు ఐశ్వర్యం కావాలన్నా, దృష్టి దోషం పోవాలన్నా శివుడి ఆరాధన. ఇంకో డబ్బులే ఉన్నాయనుకోండి, బగళాముఖి హోమం చేయించండి, లేదంటే ప్రత్యంగిర హోమం చేయించండి, అపరాజితాదేవి హోమం చేయించండి, అద్భుతంగా ఉంటుంది చెప్పవచ్చు. ఓకే, నమస్తే.